ఇలాన్ మస్క్ కనుక ఇండియాలో టెస్లా కార్లు అమ్మాలంటే చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండియా విపరీతంగా ఛార్జ్ చేస్తుంది అనమాట. ఇండియాలో ఒకవేళ కనుక ఫ్యాక్టరీ బిల్డ్ చేసి ఇదంతా చేసినా అది అమెరికాకి అన్ఫేర్ చేసినట్టు అవుతుంది ఇలాన్ మస్క్. కాబట్టి ఇలాన్ మస్క్ ఈ మధ్యకాలంలో ఇండియాలో వెళ్ళి టెస్లాలు అమ్మే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ ఇండియా టారిఫ్ సిస్టమ్ ప్రపంచంలోనే టాప్ టారిఫ్ సిస్టమ్ ఉంది, ఇండియా దాన్ని మార్చుకోకపోతే అది అన్ఫేర్ అవుతుంది. అప్పుడు అమెరికా ఇండియా తనపైన ఎంత ట్యాక్స్లు వేస్తుందో అంతే అమెరికా కూడా ఇండియా పైన ట్యాక్స్లు వేస్తాయి, టారిఫ్లు వేస్తాయి. ప్రతి దేశం కూడా అమెరికా దగ్గర నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటుంది టారిఫ్స్ విషయంలో. మేము ఇక ఇది సహించబోము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అంటే ఇలాన్ మస్క్ టెస్లా కంపెనీ ఇండియాలో పెడతారని, లేదా టెస్లాకు సంబంధించిన సేల్స్ ఇండియాలో ఎక్కువగా చేస్తారు అని అపోహపడద్దు. ఎందుకంటే ఇంత టారిఫ్స్లో ఇండియా విపరీతంగా మాకు ఇంత టారిఫ్స్ వేసినప్పుడు ఇండియా కనుక కన్సెషన్స్ ఇవ్వకపోతే ఇలాన్ మస్క్ ఎలా తెచ్చి అమ్ముతారు కార్లు, లేదా ఎలా ఫ్యాక్టరీ పెడతారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్వశ్చన్ చేశారనమాట. సో రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల ఇండియన్ జీడిపి 0.1% ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ టారిఫ్స్ వల్ల ఇండియన్ జీడిపి 0.4% ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్.